కరూర్ తొక్కిసలాట ఘటనలో నటుడు టీవీకే చీఫ్ విజయ్ ను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై విజయ్ పైన పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న దానికంటే సమావేశం ఎందుకు ఆలస్యంగా ప్రారంభమైంది? క్రౌడ్ మేనేజ్మెంట్ ను అంచనా వేయడంలో ఎందుకు విఫలమయ్యారు? సమావేశానికి 6 గంటలు ఆలస్యంగా ఎందుకు వచ్చారు వంటి పలు ప్రశ్నలు విజయ్ ను సిబిఐ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం చెన్నైలోని తన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనాల్లో నేరుగా సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు విజయ్. ఈ ఘటనలో ఇప్పటికే టీవీకేకు చెందిన పలువురు నేతలను సిబిఐ విచారించింది. ఇప్పుడు టీవీకే చీఫ్ ను ప్రశ్నిస్తోంది. టీవీకే విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ను సిబిఐ అధికారులు రికార్డు చేయనున్నారు. అనంతరం దీనిపై ముందుకు సాగనుంది సిబిఐ. కారూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే చీఫ్ విజయ్ సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ తొక్కిసలాటలో అప్పుడు 41 మంది మృతి చెందారు. దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఇప్పటికే పలువురుని ఎంక్వైరీ చేసిన అనంతరం ఈ రోజు టీవీకే చీఫ్ విజయ్ ను సిబిఐ ఎంక్వైరీకి పిలిచింది. విజయ్ కూడా ఎంక్వైరీకి చేరుకున్నారు. పలు కోణాల్లో విజయ్ ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. మెయిన్ గా ఎందుకు ఆలస్యంగా వెళ్లారు, ఇలాంటి వివరాలన్నీ కూడా విజయ్ దగ్గర నుంచి సిబిఐ అధికారులు వారి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. కారూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సిబిఐ విచారణ కొనసాగుతోంది. ఈ రోజు టీవీకే అధినేత విజయ్ సిబిఐ ఎదుట హాజరయ్యారు. సిబిఐ అడిగేటువంటి ప్రశ్నలకు టీవీకే విజయ్ సమాధానాలను కూడా రికార్డ్ చేయబోతూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది అనే వివరాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరికాసేపట్లో ఈ విచారణ పూర్తి కాబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. విజయ్ సిబిఐకి ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు గంట సేపటి నుంచి కూడా సిబిఐ కార్యాలయంలోనే ఆయన ఉన్నారు. అదేవిధంగా సిబిఐ అధికారులకు ఆయన ఇటు ఆ రోజు జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే 41 మంది మృతికి గల కారణాలపైన కూడా ఇటు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో టీవీకే అధినేత సమయానికి రాకపోవడం వల్లనే ఈ యొక్క తొక్కిసలాట ఘటన జరిగింది. అభిమానులు ఆయన కోసం ఎంతగానో ఎదురు చూసి ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ముందుకు తోసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఈ తొక్కిసలాట జరిగిందనేది కూడా ప్రాథమికంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. దానికి ఆధారంగా చేసుకొని తమిళనాడు హైకోర్టులో విజయ్ని దోషిగా చూపించడం జరిగింది. విజయ్ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సిబిఐ ప్రస్తుతం ఈ కేసును విచారణ కొనసాగిస్తుంది. అయితే ఈ సిబిఐ ఇప్పటికే అనేక మంది అధికారులను, ప్రత్యక్ష సాక్షులను, అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన ప్రసార మాధ్యమాల్లో వచ్చిన ఏదైతే ఫుటేజ్ ఉందో వాటన్నిటిని కూడా ఇప్పటికే పరిశీలించడం జరిగింది. ఈరోజు విజయ్ వాంగ్మూలాన్ని కూడా తీసుకుంటున్నారు. ఆ ఘటనకు సంబంధించి అంటే తొక్కిసలాట ప్రారంభానికంటే ముందు జరిగిన అంశాలు, విజయ్ దీంట్లో తాను నిర్దోషి అంటూ కూడా చెప్తున్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వం తనని దోషిగా చిత్రీకరిస్తూ తనపైన కేసు నమోదు చేసిందంటూ కూడా ఆయన సుప్రీంకోర్టులో కూడా వాదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో పారదర్శకంగా విచారణ కొనసాగించట్లేదు, ఇన్వెస్టిగేషన్ లో కొంత లోపాలు ఉన్నాయి, ఈ కేసును సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ కూడా ఆయన సుప్రీంకోర్టులో కోరడం జరిగింది. మరి సిబిఐ అధికారులు ఇప్పటికే ఇటు ఆ బస్సు డ్రైవర్ ని కూడా ఇప్పటికైనా వాంగ్మూలం సేకరించడం జరిగింది. అదేవిధంగా ఈ ఘటన కంటే ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలపైన కూడా విజయ్ వాంగ్మూలాన్ని సేకరించబోతున్నారు. అదేవిధంగా పోలీసులకు ఆయన ఎంత సమయాన్ని ఆయన ఈ యొక్క సభకు సంబంధించి కావచ్చు, రోడ్ షోకు సంబంధించి కూడా సమయాన్ని కోరడం జరిగింది. దానికి పోలీసులు ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు, ఆ రూట్స్ కు సంబంధించిన అంశము, వీటన్నిటిపైన కూడా విజయ్ ఈరోజు సిబిఐ అధికారులకు తన వివరణ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇటు ఆ పోలీసుల పాత్రకు సంబంధించి కూడా ఆయనకున్న అనుమానాలను కూడా సిబిఐ అధికారుల ముందుకు ప్రస్తావించబోతున్నారు. గోపి, అయితే విజయ్ని ఈరోజు అరెస్ట్ చేస్తారు అంటూ తమిళనాట ఒక రకమైనటువంటి రూమర్ కూడా వ్యాపిస్తున్నటువంటి ఈ టైంలో నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా ఈరోజు?
ప్రస్తుతానికి అయితే విజయ్కి సంబంధించి ఈరోజు అటువంటి అవకాశాలు అయితే లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వాంగ్మూలాన్ని మొదట సేకరిస్తారు. సోషల్ మీడియాలో కేవలం టీవీకే పార్టీని ఇటు కించపరిచే విధంగా, అంటే టీవీకే పార్టీకి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఆయన అధినేత అరెస్ట్ ఉంటుందంటూ కూడా కొంత సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరుగుతుందనేది కూడా టీవీకే నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జరుగుతున్న పరిణామాలంతా కూడా రాజకీయంగా విజయ్ని ఎదుర్కోలేకనే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత సినిమాలను ఆపడం కావచ్చు, లేదా ఆయన ఏదైనా బహిరంగ సభకు అనుమతి కోరినా ఇవ్వకుండా ఉండడము, అదేవిధంగా ఆయన ఏదైనా రోడ్ షో ప్రయత్నం చేసినా కూడా వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుంది. టీవీకే పార్టీ ప్రజల్లో ప్రభంజనం సృష్టించబోతుంది కాబట్టి ఇటు పార్టీలు రాజకీయంగా తన టీవీకే పార్టీ అధినేత విజయ్ని కొంత ఆయనను ఎదుర్కోలేక ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా టీవీకే నాయకులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు విచారణలో కేవలం గతంలో ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలము, అదేవిధంగా ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా విజయ్ని పూర్తిగా ఈరోజు ఆయన వాంగ్మూలాన్ని మాత్రమే సేకరిస్తారు. ఆ వాంగ్మూలాన్ని తర్వాత ఇటు అధికారుల నుంచి కూడా కొంత ఇంకా సమాచారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించి 41 మంది మృతికి గల కారణాలను కోర్టుకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటన్నిటిపైన కూడా పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాతే దీంట్లో దోషులుగా ఎవరెవరిని సిబిఐ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తారో వాళ్ళకు మాత్రమే అరెస్టులు ఉంటాయి. కాబట్టి ఇప్పటికిప్పుడైతే విజయ్ని అరెస్ట్ చేయడం అనేది కూడా దాదాపు ఉండకపోవచ్చు అనేది కూడా న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. కేవలం ఆయన వాంగ్మూలాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాతే సిబిఐ దీంట్లో అరెస్టులు అనేది మొదలు పెడుతుంది అనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ఘటన 41 మంది మృతికి గల కారణాలను మొదట సిబిఐ అన్వేషిస్తుంది. ఆ తర్వాత కారణాలు తెలిసిన తర్వాత దానికి బాధ్యులైన వారిపైన కూడా సిబిఐ చర్యలు తీసుకుంటుంది. సుమా.